హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఇప్పుడు ఒక పావుగంట ముందు అయితే లేసానండి. లేసేసి కసువు అయితే ఊడ్చాను. మొక్కలకు నీళ్ళు పోసి నీళ్ళు అయితే తోడాలండి. కసువు అయితే ఊడ్చేసుకున్నాను. నీళ్ళు అయితే తడవాలి. లేవుగా ఇలా మొక్కలకైతే నీళ్ళు పోస్తాను. ఇడే పెద్ద మొక్కలు ఏమి లేవులే కానీ ఉన్నటికే ఇంకా నీళ్ళు పోసామనుకో తేమన్నా తొడవచ్చు. వేస్తాయి కొత్తిమీర. ఇల్లు కూడా అయితే తుడిచేసానండి. తుడిచేసి పిల్లల యూనిఫామ్ కూడా అయితే అన్ని బయటకు తీసుకొచ్చాను. ఇంకా స్నానం చేసి అయితే పూజ అయితే చేసుకోవాలండి. మా హస్బెండ్ స్నానం చేస్తున్నారు. మా హస్బెండ్ ఈరోజు ఎర్లీగా సైట్కి పోవాలంట, అంటే కొంచెం దూరం పోవాలి. ఇంకా ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు వెళ్తేనే 10-11 అవుతుంది. అందుకే ఈరోజు త్వరగా వెళ్తా అన్నారు. అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి పిల్లల కోసం అయితే పెసరట్టు వేస్తానండి. మా హస్బెండ్కి నాకేమో రాత్రి అన్నం ఉన్నది. రాత్రి అందులో పెరుగు, ఉల్లిపాయ, మిరపకాయ ఇవన్నీ వేసి అయితే ఉంచాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అదేనండి. అసలు హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకప్పుడు అసలు నేను తినేదానికి వచ్చి అనేదాన్ని, కానీ తింటుండగా నాకే అలవాటైంది. నాకు కూడా అది ఫేవరెట్ అయిపోయింది. టేస్ట్ బాగుంటుందండి చెద్దన్నం. పూజ కూడా అయితే చేసుకున్నానండి. మా వాడు కూడా అయితే లేచాడు. నాన్న గలవరిస్తూ ఉన్నాడు. వీడి కోసం ఇప్పుడు వరకు వెయిటింగ్ చేసినాం, వీడు లేకముందే పోవాలని. మా వాడు లేస్తే మళ్ళీ పోనీయాడు. నువ్వు లేస్తే నాన్నని పోనీయవు కదా సైట్కి, పోనీయవు కదా. లేకముందే పోదాం అనుకున్నాడు, అంతలోపు లేచేసిండు. ఏం కొంపడు మునిపోయి లేచేసిండు. లేచి ఏం పని చేద్దామని నా చూ తెప్పించుకొని పోతుండు. నేర్చుకుంటా చెప్పు, తెప్పించుకుంటా అంటే చెప్పు, పంపిస్తా. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. బాయ్ చెప్పు. నాకు బాయ్ అవుతా బాయ్. నాన్న చెప్పు బాయ్. నాన్న చెప్పు, నాన్న చెప్పు బాయ్. పిల్లలకైతే ఇద్దరికైతే స్నానాలు చేయించారండి. చేయించి టిఫిన్ కూడా అయితే పెట్టేశాను. ఇంకా సాక్స్లు వేసి ఇంకా షూ వేసి ఇంకా స్కూల్లో అయితే వదిలిపెట్టేస్తారండి. మా వాడు ఇంకా అంటే షూని వేసుకుంటారు కానీ సాక్స్ మాత్రం వేసుకుంటారు. వేసుకో సాక్స్లు వేసుకో. మ్యామ్ కొట్టదా? సాక్స్ వేసుకోలేదు, ఐడి కార్డు రెండు వద్దు అంటున్నాడు. సరే పోతే వేస్తాపా, చెత్త బండి వచ్చింది, మళ్ళీ చెత్త వేసి రావాలి. ఇద్దరు అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చానండి. నేను కూడా వచ్చేసి చెత్త అయితే వేసి వచ్చాను. నేను తింటున్నానండి. ఇదిగోండి పెరుగన్నం, ఉల్లిపాయ, అందులో కొంచెం అయితే ఆవకాయ పచ్చడి తీసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్, అసలు మాటలు లేవు, తింటామే. ఇంకా బాగుందండి. మధ్య ఎక్కువ ఇదే చేస్తున్నా, అన్నం మిగిలితే నైట్ దీని బదులు పులిహోర ఇదన్నీ చేసే బదులు పెరిగేసి పెట్టుకుంటే చల్లగా తినేయచ్చు. మధ్యాహ్నం అయితే మా అవన్నీ అయితే వెళ్ళి తీసుకొచ్చానండి. మా ప్రంతికి అయితే బాక్స్ ఇచ్చేసి మా శ్రీహాన్ అయితే తీసుకొని వచ్చాను. అయితే స్కూల్లో ఇది లేస్ అయితే పోయిందంటండి, షూది. అయితే మేడం పెడతానన్నా కూడా పెట్టని లేదంట. వాడు అలానే వేసుకోకుండా బ్యాగులు అయితే వెనకేసుకున్నాడండి. నేను పోగానే చెప్పులు అయితే లేవు, మేడం అడిగితే బ్యాగ్లో పెట్టుకున్నాడు. నేను పెడతానన్నా కూడా పెట్టలేదని చెప్పింది. సరే కదా షూ లేవు కదా అనేసి అయితే అక్కడ బాత్రూంలో చుచ్చు అయితే పోపిలేదంటండి. మా వాడు నిన్నట్లాగానే స్కూల్లో చుచ్చో చుచ్చు పోపిలేదు ఒకటే ఏడుస్తున్నాడు. ఇంకా షూ లేవనేసి ఇంకా బాత్రూంలలో నేనైతే ఇంకా పోపిలేదు. అయితే వాళ్ళకి పొద్దున అది పెట్టానండి, అదే హెడ్ ఫోన్స్ లాగా ఉండేవి చలి కోసమని.
ఆ అమ్మాయికి పెడితే వాడైతే ఉదయమే లాగేసుకున్నాడు. సరే కదనేసి ప్రణతి నీకు స్కూల్కి వెళ్ళాక అబ్బి తీసి ఇస్తాలేమ్మా అన్నాను. సరే స్కూల్కి వెళ్ళాక అయితే వాడికి తీసేసి మా ప్రణతికే ఇచ్చానండి. కానీ నేను స్కూల్లోకి వెళ్ళగానే బయటకు వచ్చేసి ఇట్లా చెవులకు పెట్టుకునేది, ఇది పెట్టుకునేది, అక్క అక్క అనేసి మా ప్రణతి అయితే పైనండి, మా శ్రీహానేమో కిందనే. ఇంకా నేను వెళ్తుంటే పైన ఆయమ్మ ఉన్నది, నువ్వు వెళ్తే మళ్ళీ ఏడుస్తుందమ్మా మీ పాప అనేసి ఆయమ్మ మా ప్రణతి దగ్గర తీసుకొని వచ్చి అప్పుడు ఇచ్చిందండి మా వాడికి. ఇంకా అప్పుడు ఇస్తే సైలెంట్గా ఉన్నాడు. ఇంకా రోడ్డు మధ్యలోకి వచ్చినాక ఇంకా చుచ్చు బాబి చుచ్చో స్కూల్లో చుచ్చో అన్నాడు. ఇంకా సరే అనేసి ఇంకా ఇంటికి వచ్చినా కూడా చుచ్చు పోయలేదండి. ఇంక మళ్ళీ మా ప్రణతి 3 గంటలకు తీసుకురావడానికి వెళ్తాను కదా, మళ్ళీ ఎప్పుడైతే చుచ్చు పోసాడు చెప్పులు కూడా అసలు బయట పెట్టని లేదు, అలానే ఉంచుకున్నాడు. అట్లా చేసిండండి మా అత్తోడు. నానొచ్చిండు బయట ఉన్నాడు వచ్చిండు ఈరోజు స్కూల్లో ఏం చేసావు చెప్పురా. ఈరోజు స్కూల్లో ఏం చేసావు చెప్పు నాన్నకి. ఏం చేసావు చెప్పు. ఈరోజు షూలు తీసుకొని బ్యాగ్లో వెనకేసుకున్నాడయా. షూలు బ్యాగ్లో వెనకేసుకొని మేడం వేస్తారంటే వేయనీ లేదంట, అసలు మేడాన్నే పట్టుకొని లేదంట. ఆయమ్మ వాళ్ళు చదివిస్తారంటే శుభ్రం తీసి బ్యాగ్లో పెట్టుకున్నాడు. బ్యాగ్లో వెనక పెట్టుకొని మేడం చెప్తుంది నేను వేస్తాను, వేయనీ లేదు మీ వాడు, ఐడి కార్డు వేసుకోలేదు. పోయి మేడం కాడ నిలబడ్డాడు. నన్ను చూసి నిలబడ్డాడా ఎట్ట చేసిండు. తగ్గలేదా జలుబు? ఇది కొనుక్కోవచ్చు కదా, నాకు దీని ద్వారా చాలా నయమైంది. ఇన్హోలర్ తెచ్చుకొని ఒకటి అనుకో, ఒకటి కోల్డ్ టాబ్లెట్ తెచ్చుకో. ఏంటిది ఇప్పుడు 70, అప్పుడు 50, ఎంత 49 అప్పుడు తెచ్చుకున్నాం కాదు. సినిమా చూసి ఓపిక పోయి నువ్వు సినిమా చూసుకో, నాకు రిమోట్ తెచ్చిచ్చిండు. ఏం సినిమా చూసుకున్నానే? సినిమా చూసుకుంటా ఇందాక ఎదురులేని మనిషి చూసినాను, మిగతాది ఇప్పుడు చూసుకుంటా. మా హస్బెండ్ అయితే 2:30కి అయితే వచ్చారండి. నేను కర్రీ ఏం చేయలేదు, చట్నీలు ఉన్నాయి, కొంచెం కాకరకాయ కర్రీ ఇవంతా ఉన్నాయి. మేము మధ్యాహ్నం పిల్లల కోసం అయితే ఎగ్స్ బాయిల్ చేశాను. ఒక ఎగ్ ఉంటే ఒక ఉల్లిపాయ వేసేసి మా హస్బెండ్కి అయితే ఇక్కడ ఆమ్లెట్ చేశానండి. చాలా రోజులైంది ఆమ్లెట్ చేయక. మా హస్బెండ్కి వేడి అన్నంలోకి ఆమ్లెట్ వేసి కొంచెం చట్నీ వేస్తే కమ్మగా తినేశారు. మిరపకాయలు కూడా అసలు కారం లేవండి, అందుకే ఒక మిరపకాయ కూడా పెద్ద మిరపకాయ వేసేసాను. మా హస్బెండ్ సైడ్ డిష్కి కూడా మళ్ళీ ఒక 2 మిరపకాయలు అయితే తీసుకున్నారండి, కారం లేవు, టేస్ట్ బాగున్నాయి అనేసి. బట్టలు అయితే పిండేసి మిద్దెపైకి అయితే ఆరేయటానికి వెళ్ళానండి. మా ఫ్రెండ్ చక్కగా కూర్చొని చెల్లుతుంది. మావాడు నేను వాడికి చెప్పకుండా పోతే నా దగ్గరికి ఫస్ట్ మామూలుగా వచ్చి మళ్ళీ బొమ్మలు తెచ్చుకుంటా, బొమ్మ ఆకుంటుంది. మళ్ళీ కిందికి వచ్చి 3 ఫ్లోర్లు అండి, కిందికి వచ్చి మళ్ళీ ఈ టబ్బు ఇవన్నీ వేసుకొని టబ్బులో బొమ్మలు వేసుకొని వచ్చి అలా ఆడుకుంటా ఉన్నాడు. వద్దులే నాన్న కిందికి పోదాంపా అంటే అప్పుడు నాతో వచ్చి నాకేమో ఇది బరువు అయిందని నాకు ఇది ఇచ్చి వాడు చిన్నది తీసుకొని వస్తున్నాడు. ఏడి శ్రీకు చెప్పులు చూడండి ఎట్ట కింద పడేసిర్రు. శ్రీహాన్ వచ్చిండు ఎట్ట బరువు లేదా ఇది కన్నయ్య? బరువు లేదా? ఇది చిన్న బంగారు అమ్మ, చిన్న బంగారులు. నాకు బరుగుందమ్మా అని నాకు అది ఇచ్చి ఈయనకి తెచ్చుకున్నాడు సింపుల్గా. చెప్పులు వదిలే, వదిలే అతడు ముసలే చెప్పులు పడేరా వద్దురా అంటే ఆహా. చిన్నోడమ్మ చిన్న పండి అయ్యో బామ్మలు అయ్యో పాలు తాగుతారా? కాబెడతా పాలు తాగుతారా? ఈరోజు అయితే నైట్ డిన్నర్కి అయితే అన్నం అయితే చేయలేదండి, కొంచెం పెసరపిండి ఉంది, అదే పెసరట్టు వేసాను కదా, ఆ పిండి అయితే ఉందండి. ఇంకా దోశలు ఎందుకనేసి మల్టీగ్రెయిన్ బోండాలు అయితే వేసానండి. దాంట్లోనే కొంచెం బియ్యం పిండి, నేను గోధుమలతో ఆడించిన గోధుమ పిండి, అలానే కొంచెం అయితే రాగి పిండి ఇవంతా వేసేసి మిక్స్ చేశానండి. అలాగే కొంచెం జీలకర్ర, తగిన సాల్ట్, కొంచెం సోడుప్పు, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసే చేశానండి. బోండాలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. అసలు ఆయిల్ కూడా బీర్చలేదండి, మామూలు బోండాలైనా ఆయిల్ బీర్చాయి, కానీ ఈ బోండా అసలు ఆయిలే బీర్చలేదు. నేను ఎంత ఆయిల్ వేసానో అంత ఆయిల్ లాస్ట్ వరకు అలానే ఉందండి. నైట్ డిన్నర్గా అయితే ఇవే తినేసాం బోండాలు. దీంట్లో కాంబినేషన్ అయితే ఉల్లిగడ్డ కారం ఉన్నదండి, ఇంకా అది వేసుకొని అలానే కారప్పొడి కూడా ఉన్నది. ఇంకా వేడి బోండాలు అయితే త్వరగా అసలు ఈరోజు 8 లోపే తినేసాము. మా పిల్లలు కూడా అయితే తినేసారండి బాగానే ఇష్టంగా. కలర్ అయితే ఇవి మల్టీగ్రెయిన్ కాబట్టి కొంచెం కలర్ అలానే ఉంటాయి.
సాయంత్రం అయితే అలాగా వాకింగ్కి అయితే వెళ్ళాము. కొంచెం కోల్డ్ ఉందనేసి మా హస్బెండ్కి నాకు అలానే ట్యాబ్లెట్ తెచ్చుకుందామనేసి ఇంకా ట్యాబ్లెట్ తెచ్చుకొని మా వాడు అక్కడ పార్క్ అంటుంటే ఆ పార్క్ కొంచెం డౌన్ అండి, పార్క్ చుట్టూ కూడా ఒక రౌండ్ అయితే వేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చామండి. మా వాడు పార్కుకి పోవటానికి ఎలా లేదురా స్వామి అంటే పార్కో అంటున్నాడు. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోలు కావాలో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.